శ్రీ సాయి సచ్చరిత అధ్యాయం 37 చావడి వర్ణన. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్య నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా రోజు చావడిలో పడుకునేవాడు. తర్వాత 1909 డిసెంబర్ 10 నుండి చావడిలో పూజ భజన మొదలయ్యాయి. చావడి ఉత్సవం. చావడి రోజు రాత్రి భజన మండలి మసీదుకి వచ్చేది. సభామండపంలో కుడి ప్రక్కన తులసి బృందావనం ఉండేది. ముందు బాబా కూర్చునేవాడు. మధ్యలో భజన మండలి వారు కూర్చునేవారు. స్త్రీ పురుష బాలవృద్ధులంతా వచ్చేవారు. కొందరు తాళాలు, కొందరు చిప్పులి, కొందరు చప్పట్లు, కొందరు మృదరంగం వాయిస్తూ ఆ భజనలో పాల్గొనేవారు. ప్రాంగణంలోని దివిటీలు వెలిగేవి. పల్లకీలు చక్కగా అలంకరించేవారు. వేతరపానులు ద్వారం వద్ద నిలిచేవారు. సాయి కీర్తిని, జయఘోషలను చాటేవారు. పూలతో, ఆకుల తోరణాలతో సభామండపాన్ని అలంకరించేవారు. ధ్వజాలను ఎగరవేసేవారు. ఆసనాన్ని అందంగా తీర్చిదిద్దేవారు. పిల్లలు కొత్త బట్టలు ధరించేవారు. సొమ్ములు అలంకరించుకునేవారు. ఉత్సాహంతో, ఆనందంతో కేరింతలు కొడుతూ తిరిగేవారు. మసీదు చుట్టంతా దీపాలు వెలిగేవి. శ్యామకన్న అనే గుర్రాన్ని చక్కగా ముస్తాబు చేసేవారు. దాని ద్వారం వద్ద నిలిపేవారు. తాత్కా పాటీలు మరియు మరికొందరితో పాటు వచ్చేవారు. బాబా ప్రక్కన కూర్చునేవారు. బాబా తయారై ఉండేవారు. కానీ తాత్య కోసం ఆగేవాడు. తాత్య పాటిల్ బాబా చంక క్రింద చేయి పెట్టి బాబాను పైకి లేపేవాడు. అప్పుడు తాత్య సహాయంతో బాబా చావడికి వెళ్ళడానికి సిద్ధమయ్యేవారు. బాబా కఫ్నీ చేతుల కింద సట్కా పెట్టుకునేవాడు. చేతిలో చిలిమి ఉండేది. భుజంపై వస్త్రం వేసుకునేవారు. తాత్య బాబా చుట్టూ జరీ అంచు శైల జాగ్రత్తగా కప్పేవాడు. గోడ అంచున కట్టెలు కుప్పలుగా ఉండేవి. బాబా తన కుడికాలు బ్రొట్న వెలుగుతో వాటిని వెనక్కు త్రోసేవారు. తర్వాత తన కుడి చేత్తో వాటిని దునిలోకి వేసి ప్రజ్వలనం చేసేవాడు. అలా వెలిగించిన తర్వాతనే బాబా చావడికి బయలుదేరేవారు. సాయి అలా అడుగులు వేసిన వెంటనే మంగళ వాయిద్యాలు మ్రోగేవి. నలువైపులా దివిటీలు ప్రకాశించేవి. టపాకులు ధ్వనులు చేసేవి. కొందరి వద్ద రకరకాల గుండ్రని శంఖాలుండేవి. వారు వాటిని పూరించేవారు. కొందరు డోలు వాయించేవారు. కొందరు కంచు పల్లెలను మ్రోగించేవారు. కొందరు జలక్ వాయించేవారు. కొందరు చప్పట్లు కొట్టేవారు. ఆ ఊరేగింపులో చాలామంది జనం పాల్గొనేవారు. వీణ మృదంగాలను వాయిస్తూ స్త్రీ పురుషులను భక్తి ప్రేమలతో సాయినామాన్ని పెద్దగా పాడేవారు. భజన గీతాలు ఆలపించేవారు. కొందరు పతాకాలను పట్టుకొని ముందు ముందు నడిచేవారు. కొందరు పతాకాల ముందు నృత్యం చేసేవారు. ఇలా భక్తులంతా ఆనందంగా భజన చేస్తూ ఊరేగింపును అనుసరించేవారు. భక్తులు అత్సుల్హాలం అర్చనాందాలతో పతాకం ఎదుట నృత్యం చేసేవారు. గుర్రాలను ఆడించేవారు. మారుమ్రోగేలా బాబా కీర్తిని గానం చేసేవారు. ఇలా మంగళ వాయిద్యాలు సంగీతనాదంతో బాబా మసీదు నుండి చావడి వైపు బయలుదేరేవారు. బాబా మొదట అడుగు వేయగానే భక్తులంతా జయ జయ ధ్వానాలు చేసేవారు. భక్తులు సుస్వరంగా భక్తి శ్రద్ధాయకంగా భజన కీర్తనలు పాడేవారు. పతాకాలను, ధ్వజాలను పట్టుకొని భక్తులు ఆనందంగా, ఉత్సాహంగా మునుముందుగా నడిచేవారు. కొందరు బాబా కిరుప్రక్కల చామరీలను పట్టుకునేవారు. బాబాకు గాలి విసిరేవారు. కొందరు బాబా ముందు జరీ తివాచీలు పరిచేవారు. బాబా చక్కగా నడిచేలాగా చూసేవారు. బాబా చేతులు పట్టుకొని కొందరు కదిలేవారు. కొందరు చామరలు వేస్తూ నడిచేవారు. తాత్య సాహెబ్ బాబా ఎడమ చేయి పట్టుకునేవాడు. మహల్ సాపాతి కుడి చేయి పట్టుకునేవాడు. బాపు సాహెబ్ బాబా తలపై పెద్ద గొడుగు పెట్టేవారు. అలా బాబా చావడి ఊరేగింపులా వెళ్ళేవారు. శ్యామకన్న హయనృత్యం. ఊరేగింపుకు ముందు శ్యామకన్న అనే గుర్రం నడిపేది. అది రాగి రంగులోనే ఉండేది. దాన్ని అందంగా ముస్తాబు చేసేవారు. దాని కాళ్లకు మువ్వలు ఉండేవి. నడుస్తూ ఉంటే ఆ మువ్వలు గలగల శబ్దం చేసేవి. వెండి బెత్తాల వారు ముందు నడిచేవారు. వందిమగాదులు బాబా నామంతో జయ జయలు ఘోషించేవారు. ఎవరి పెద్ద కొడుగులను కొందరు చామరలు ధరించేవారు. వాద్యాలు మ్రోగేవి. జయ జయ నివాదాలు చేసేవారు. బెత్తాల వారి వెంట భక్తులు నడిచేవారు. ప్రేమతో భక్తితో నివాదాలు చేసేవారు. బాబా నామాన్ని ఉచ్చరించేవారు. మధ్యలోని హరినామాన్ని కూడా పాడేవారు. జలక్, డోలు వాద్యాలు మ్రోగేవారు. భక్తులు వాటి స్వరాలను అనుగుణంగా జయ జయలు చేసేవారు. ఈ ఊరేగింపుకు సభామండపాన్ని చేరగానే జయధ్వనులు చేస్తూ ముందు నడిచే భక్తులు ఆగిపోయేవారు. రచయిత చూసిన ఊరేగింపు. ఇక నేను చూసిన ఊరేగింపు దృశ్యాన్ని చూసినట్టుగా ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తాను. డోలు, మృదంగాలు, తాళాలు ఒక స్వరంలోనే నాదం చేస్తున్నాయి. భక్తుల భజనలను గొంతెత్తి సుస్వరంగా పాడుతున్నాయి. సాయినామం ఆ ధ్వనిలోని పెద్దగా వినిపిస్తుంది. ఇరువైపులా స్త్రీ పురుషుల గుంపులున్నాయి. వారు భజనాందంలోని పరవశులైపోతున్నారు. భక్తుల గొంతులు సాయినామాన్ని గట్టిగా ఘోషిస్తున్నాయి.
ఆ నామం ఆకాశమంతా నిండిపోయింది. బాబా పదేంద్రియాల ఆనందంలో ఆకాశం ప్రతిధ్వనిస్తోంది. భక్తులు అత్యంత ప్రసన్నంగా ఉన్నారు. ఆ చావడి ఊరేగింపు శోభను, వైభవాన్ని చెప్పలేము. చూసి అనుభవించి తరించవలసిందే. చావడిలో మధ్యలో సాయి నిలిచి ఉన్నారు. సంధ్యావేళలో అరుణకాంతిలా సాయి ముఖకాంతి వెలిగిపోతున్నది. బంగారు తేజస్సులా అది అంతటా ప్రవర్తిస్తుంది. ఆ సమయంలో సాయి ముఖశోభ చూడవలసిందే. భారతరుణ అరుణకాంతిలా ఎరుపులా ఉందా పతనం, చైతన్యం జలపాతంలా ఉంది. ఇలాంటి శోభను చూసే భాగ్యాన్ని ఎవరు కోల్పోతారు? సాయి ముఖం అరుణకాంతితో మెరుస్తుంది. రకరకాల సంకేతాలను ఇస్తుంది. ఆ ముఖశోభను ఏకాగ్రత చిత్తంతో చేసిన వారు ధన్యులు. వాయిద్యాలు ధ్వనులు చేస్తున్నాయి. సాయి మహారాజ్ ఆనందవుతూనే ఉన్నారు. తన కుడి చేతిని కిందకి పైకి ఊపుతున్నాడు. దీక్షిత్ బాబా భక్తుడు. అతని వద్ద పళ్ళెంలో పువ్వులు ఉన్నాయి. వాటిని అతను బాబా పైన